श्रीमन्नारायण परब्रह्म आत्मस्तु श्री वेंकटेश्वर कृपा कटाक्ष सिद्धि सर्वजना श्रीनो भवन्तु गोविंद गोविंद श्रीनिवास 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 गोविंद कर्पूर नीराजन संदर्शयामि श्रीमन्नारायण अनुग्रह सिद्धिरस्तु सर्वश्रद प्रथमान प्रतिशते नित्य संकल्पः निर्विकल्पो विरोत्तमाश्रदवतां प्रतिष्ठते सर्वेभ्यो सर्वशक्ति समाधि మనందరం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కూడా పూజిస్తాం. ఉదయం లేచిన దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామిని ఎలా దర్శించుకోవాలా, ఎలా పూజించుకోవాలా, పూజ చేసిన వెంటనే మన తాలూకు కోరికలు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి, మనం ఒక పెద్ద నమ్మకంతో ఉన్నాం. మరి అలా నేనే కాదు, ప్రతి ఒక్కరూ కూడా 200 దేశాలు కూడా వణికిపోయాయి ఆ రోజు. ఏంటి ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఒక పెద్ద అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి ఈ విధమైన మాటలు మాట్లాడారని చాలా బాధపడ్డారు జనాలంతా. మరి బాధపడినటువంటి సమయంలో కేవలం ఆ ముందు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండడం, ఈ ప్రభుత్వం మీద ఏదో విధంగా బురద చల్లాలి, ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలి అంటే అప్పటికే ఏది ఒక్క సంక్షేమ పథకం కూడా సూపర్ 6 అని ఎన్నో విధాలైన హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అప్పటికి కూడా ఒక్క హామీ కూడా పూర్తి చేయలేనటువంటి వైనం. ఇప్పటికి కూడా ఆ తర్వాత ఆయన వర్తస్ పలికారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి ఇప్పుడు మీరేమంటారు? మరి అన్ని రకాల ల్యాబ్స్లో కూడా అక్కడ ఆ లడ్డూకి పరీక్షకి వెళ్ళింది, మరి సుప్రీంకోర్టు ఆదేశాలతో వెళ్ళింది. దేశంలో అతి ప్రముఖమైనటువంటి NDDB NDRI ల్యాబ్లలో చేసిన పరీక్షల్లో చంద్రబాబు గారు ఆరోపించినటువంటి జంతువుల తాలూ కొవ్వు లేదు, ఇది పరిశుద్ధమైన శుద్ధమైన నెయ్యితో తయారైంది అంటే అప్పుడు మనమే జగనన్న తాలూకు మన ప్రభుత్వం ప్రజల మనోభావాలను, మరి వాళ్ళ తాలూకా బాధలు, వాళ్ళ ఆతృత ఆరాటం చూసి భరించలేక వెంటనే వీళ్ళు చేసిన ఆరోపణ శుద్ధమైనటువంటి తప్పు, ఈ నీచమైనటువంటి పనికి బుద్ధి చెప్పాలని మనమే అప్పుడు ఉండేటటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, బోమన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కోర్టుకి వెళ్ళడం జరిగింది.